ఆరోగ్యంగా ఎదగడానికి వారికి మనం ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వాలి? సో పిల్లలు ఎదుగుదల కావాలి, డెఫిషియన్సీస్ ఉండకూడదు అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కార్బోహైడ్రేట్. వీళ్ళకి పిండి పదార్థము మనము సరి అయిన బ్యాలెన్స్ ప్రపోర్షన్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకి ప్రతి మీల్లో కార్బోహైడ్రేట్ ఉండాలి, అది బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. అలాగే ప్రోటీన్ అనేది చాలా శ్రేష్టం మన కండరాలకి, ఎదుగుదలకి, తర్వాత బ్లడ్ ప్రోటీన్స్కి, హార్మోన్స్కి, రకరకాల హెయిర్ టు టో మనకి ప్రోటీన్ అనేది అవసరం అనమాట. సో పిల్లల్లో మనము ప్రోటీన్స్ అంటే మనం యానిమల్ ప్రోటీన్స్ కానీ వెజిటేబుల్ ప్రోటీన్స్ కానీ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయొచ్చు. అలాగే మనకి డైరీ ప్రోటీన్స్ కూడా ఉంటాయి, అవి అయినా సరే పాల ఉత్పత్తులు ఖచ్చితంగా ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. వాటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనం ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటాము, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఇవి పిల్లలకి సరి అయిన ఏజ్లో మనము ఇన్కార్పొరేట్ చేయాలి ఆహారంలో. సో వాళ్ళకి డెఫిషియన్సీని ప్రివెంట్ చేయొచ్చు, అలాగే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనము సరి అయిన మోతాదులో సరి అయిన సమయంలో మనం ఇంట్రడ్యూస్ చేయకపోతే వాళ్ళ లైఫ్ లాంగ్ అలా వెజిటేబుల్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినకుండానే డెఫిషియన్సీస్తో సఫర్ అవుతూ ఉంటారనమాట. అలాగే మనకి నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో వీటిలో హెల్దీ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి కూడా మనం ఆహారంలో ఇన్కార్పొరేట్ చేస్తూ ఉండాలి. నూనె, నెయ్యి, వెన్న ఇవి కూడా మనం మోతాదుగా ఆహారంలో చేర్చితే మంచిది. అలాగే మీరు ఎప్పుడైతే గోధుమలు, జొన్నలు, బియ్యము ఇలాంటివి ఇస్తారో మంచి ఫైబర్ లభిస్తుంది. ఆకుకూరలు, కూరగాయల్లో కూడా ఫైబర్ లభిస్తుంది అనమాట. పిల్లల్లో మనం కాన్స్టిపేషన్ చూస్తూ ఉంటాము. సో ఈ ఆకుకూరలు, కూరగాయలు, హోల్ గ్రెయిన్ సీరియల్స్, పల్సెస్, మిల్లెట్స్ ఇస్తే కనుక ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. మనం ఫైబర్తో పాటు యాడిక్వేట్ వాటర్ ఇస్తే కనుక ఇంకా మంచిగా సాఫ్ట్ స్టూల్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పినట్టు మంచి మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఆహారంలో ఉంటూ పిల్లలు మంచి ప్లేయింగ్ ఐటమ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ, అది క్రికెట్ ఉండొచ్చు, టెన్నిస్ కానీ, ఫుట్బాల్ కానీ, ఏవైనా గేమ్స్ని పర్ డే 120 minutes చేస్తే కనుక వాళ్ళ గ్రోత్ అనేది చక్కగా ఉంటుంది వితౌట్ డెఫిషియన్సీస్.